హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు హాస్ని కిచెన్లో ఖర్జూరంతో కుకీస్ చేస్తున్నాను. అంటే ఇన్సైడ్ అంటే లోపల ఖర్జూరం ఉంటుంది. అవి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ ఖర్జూర పండు గింజలు తీసేసి ఇందులో కొంచెం హెయిల్ పౌడర్, తర్వాత కొంచెం బటరు, నువ్వులు వేసి ఇలా ముద్దగా కలిపి పెట్టుకున్నాను. మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు, మన చేతిని కలుపుకుంటే బాగా మెత్తగా స్మూత్గా అవుతుంది. ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో 3 గుడ్లు, అంటే ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే, ఎగ్ వైట్ అవసరం లేదు. 300 గ్రామ్స్ బటర్ కావాలి. నేనైతే 200 గ్రామ్ బటరు, 100 గ్రామ్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత 4 కప్స్ ఫ్లవర్, 5 స్పూన్స్ షుగర్, ఒక 2 స్పూన్లు మిల్క్ పౌడరు, తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో 5 స్పూన్స్ నేను షుగర్ వేస్తున్నాను. షుగరు ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. గుడ్లు ఉన్నాయి కాబట్టి స్మెల్ రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఇవన్నీ బాగా బీట్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం బటరు అండ్ గీ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాము. కొంచెం బీట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు 200 గ్రామ్ బటర్ వేసాను. ఇందులో 100 గ్రామ్స్ నెయ్యి కూడా వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు నెయ్యి అవసరం లేదంటే బటర్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టైప్ వేస్తున్నాను, బటర్ అండ్ గీ. ఓకేనా? చూసారా, ఇదంతా బాగా క్రీమ్ లాగా ఫామ్ అయిపోయింది బాగా బీట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్ అండ్ వైట్ ఫ్లవర్, మైదా ఇందులో వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇక్కడైతే 2 స్పూన్లు నేను పాల పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కావాలి బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఇవి 2 కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 4 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి కొంచెం చూసుకొని 3.5 కప్ వేసిన తర్వాత కొంచెం చూసుకొని, ఒకవేళ ముద్దగా ఉంటే 1/2 కప్ కూడా వేసుకోండి, లేదా కలుపుకునేటప్పుడు మనకు చపాతీ పిండిలా ఉండాలి. ఓకేనా? ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. అంటే ఇందులో నేను 4 కప్పులు మైదా, 2 స్పూన్లు మిల్క్ పౌడర్, తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకు సేమ్ చపాతీ పిండి ఎలా వస్తుందో చపాతీ చేసుకోవడానికి ఆ స్టేజ్ వరకు వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ బీట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చేత్తో అయినా మనం పూరీ పిండి పిసుకున్నట్టు బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? పిండి అయితే ఇలా ముద్దలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసుకోవాలి. అలాగే ఖర్జూరం కూడా నేను ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకున్నాను. ఇది ఎందుకంటే ఇది స్టఫింగ్ లోపల ఉంటుంది కాబట్టి. ఇవి మైదా పిండి బాల్స్ అయితే కొంచెం పెద్దవి చేసుకోవాలి ఖర్జూరం పండు కంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా స్టఫింగ్ చేసుకొని ఇందులోపల ఖర్జూరం పెట్టి ఇలా దీన్ని సెట్ చేసుకోవాలి. కొంచెం నువ్వులు వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది డిజైన్ మనకు ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ కావాలంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని పిస్తా పప్పులు, కొన్ని నువ్వులు వేసి రెడీ చేశాను.